జానకి, జానకి. ఏవండి? అమ్మయ్యా. జానకి, ఇదిగో పాలు తీసుకో. చిట్టి ఏది? లోపల రెడీ అవుతోందండి. చిట్టి అక్క, మేము వచ్చేసాం. టింబు వచ్చేసారా? రండి, ఎంచక్కా అందరం బోనాల పండుగ చేసుకోవచ్చు. అమ్మా, అసలు బోనాల పండుగ అంటే ఏమిటి? ఎందుకు ఈ కుండలు, మామిడాకులు, వేపాకులు? అవునా ఆంటీ, నాకు అదే డౌట్. చిట్టి, అమ్మవారికి బోనాలు సమర్పించడం వెనుక సైన్స్ కూడా దాగుంది. అవునా? అదెలా అమ్మా? చూడు చిట్టి, ఈ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, రకరకాల వైరస్ల వల్ల ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇటువంటి వ్యాధులు సంక్రమించకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి, వైరస్లను చంపడానికి ఈ వేపాకులు, పసుపు నీళ్లు ఉపయోగపడతాయి. ఇంటి నిండా వేపాకు తోరణాలతో, పసుపు నీళ్లతో శుద్ధి చేసుకుని కొత్త కుండలో నైవేద్యం పెట్టి అమ్మవారికి సమర్పించి ఎటువంటి ఆపదలు కలగకుండా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలు కోరుకుంటారు తల్లి. మరి ఈ పోతురాజు విన్యాసాలేంటి? చూడు తల్లి, అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు ఈ పోతురాజులు బోనానికి రక్షణ కవచంలా ఉంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఏ టింబు, భలే ఉన్నావు. అక్క, నేను పోతురాజు. అమ్మా జగన్మాత, ఈ కరోనా కష్టకాలం నుంచి ప్రజలకు విముక్తి కలిగించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని పల్లెలు పాడి పంటలతో కలకల్లాడేలా చూడు తల్లి. మీరంతా మా టైనీ ఫుడ్ హంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు.